అందుకే ప్రవక్త ఏమంటాడంటే ఫస్ట్ పురుషుడు ఎన్నుకుంటాడు, ఎన్నిక దగ్గరనే కొత్త జన్మ జరుగుంటే ఆ పురుషుడికి తన భార్య ఎవరో తను గుర్తించగలుగుతాడు, ఆమె తన శరీరం అని గుర్తించగలుగుతాడు, మేము నిత్యత్వంలో వచ్చామని గుర్తించగలుగుతారు. సెకండ్ థింగ్, ఆ పురుషుడు ఎన్నుకున్న తర్వాత ఆ స్త్రీ ఈయనే నా భర్త, ఈయనే నా శిరస్సు, ఈయనే నా సర్వస్వం, నేను ఈయన అన్ని విషయాలలో లోబడాలి అనే ప్రత్యక్షత ఆమె కలిగి ఉంటుంది. ఈయనే నా శిరస్సు కలిగి ఉంటుంది. ఆమె నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తర్వాత ప్రాఫిట్ అన్నాడు. అప్పుడు ఎంగేజ్మెంట్. పౌలు గారు చెప్పేది అదే. అక్కడ మనం చూస్తున్నది ప్రధానం ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ లో ఏం జరుగుతుంది అన్నాడు ప్రాఫిట్ గారు. ప్రాఫిట్ గారు 2 విషయాలు చెప్పాడు. ఒకటి, వాళ్ళిద్దరు హృదయాలు కలుస్తాయి, వాళ్ళిద్దరు అభిరుచులు కలుస్తాయి, వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి ఎంగేజ్మెంట్ లో. అంతేకాకుండా వాళ్ళ ప్రాణాత్మ ఏకమవుతుంది అన్నాడు ప్రాఫిట్. ప్రాణాత్మ, శరీరం కాదు, ప్రాణాత్మ. వాళ్ళ ప్రాణాత్మ ఏకమవుతారు అన్నాడు ప్రవక్త గారు. ఇక్కడ ఎంగేజ్మెంట్ లో చాలా మెసేజ్ చర్చెస్లలో లేదా చాలా మ్యారేజెస్లలో ఎంగేజ్మెంట్ లేకుండానే పెళ్లి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నాతో అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పసరే ఎంగేజ్మెంట్ ఎందుకంటే డైరెక్ట్ గా మనం మ్యారేజ్ చేస్తాం. నో 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 ఎంగేజ్మెంట్ కి కనుక ఒకవేళ కనుక ప్రధానం కనుక అంత ఇంపార్టెన్స్ లేకపోతే బైబిల్లో అది రాయబడి ఉండేది కాదని, యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిందని చెప్పేది కాదని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ప్రాణాత్మలు ఏకమవుతాయి, శరీరం కాదు. అయితే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ లో ప్రాణాత్మ ఏకమైతే వివాహములో ఏక శరీరం అవుతారు. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ వివాహానికి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయిని చేసుకోను, నేను ఈ అబ్బాయిని చేసుకోను అనడానికి వీల్లేదు. అలా అంటే అది వ్యభిచారం. బ్రదర్ చెప్పాడు అది వ్యభిచారం. వివాహం మరియు పరిత్యాగమైన వర్తమానంలో చెప్పాడు అది వ్యభిచారం అన్నాడు ప్రాఫెట్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ వినడానికి వీలు లేదు. అందుకే బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్, ఎంగేజ్మెంట్ తర్వాత వివాహం, వివాహం తర్వాత విందు, వివాహం తర్వాత విందు, ఆ తర్వాత విందుగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు, వీళ్ళిద్దరూ కాలం అనే ఎడబాటులోనికి పాదం మోపిరి మరి నిత్యత్వమునకు తిరిగి వెళ్ళడం. ఎంతమందికి ఇప్పుడు బైనాం యొక్క అవతల దర్శనాలు గుర్తున్నాయా? అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? బ్రతమైనా ఏం చూశాడు? తన భార్యను తన కూతుర్ని చూశాడా? ఫ్యామిలీగా ఉన్నారు అక్కడ? ఉన్నారు. ఫ్యామిలీ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్ and the family will go back from earth to heaven. Family, whole Bible is the family. The mystery of the Bible is the family. అసలు కుటుంబమే ఈ బైబిల్ యొక్క మర్మమై ఉన్నది. ప్రధానం అన్నాడు ఎలోహిం అనే మాట తనకు 2 అర్థాలు చెప్పాడు ప్రవక్త గారు. ఎలోహిం అనే మాట ఎందుకంటే ఆదికాండం 1వ వచనంలో దేవుడు, అక్కడ దేవుడు అనే పదం ఎలోహిం అని రాయబడింది హెబ్రీ భాషలో. ఎలోహిం అంటే స్వయం ఉనికి కలిగిన వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. కానీ ఇంకో మాట ఏమన్నాడంటే దేవుడు తన కుటుంబంతో నివసించువాడుగా మారుతున్నాడు.